పేదల సొంతింటి కల నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అర్హులకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ పార్టీ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారని ఆరోపించారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం కేవలం 1,52,000 ఇళ్లకి టెండర్ పిలిచి 98,000 ఇళ్లు పూర్తి చేసి ఇందుట్లో 100% పూర్తయిన ఇల్లు 62,000 ఇళ్లుంటే ఈ 62,000 ఇళ్లు కేవలం ఆ పార్టీకి సంబంధించిన వారికి వారి తొత్తులకే ఇచ్చుకొని నిరుపేదలని ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా కేబినెట్ సహచరులు, మిగతా ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సూచనలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మొదటి విడత 3,500 ఇల్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ అది 4 విడతలతో ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతే ఈ పేమెంట్ ఉందో ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే 1 లక్ష రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. కిటికీ లెవెల్ కి కట్టడంతోనే 1,25,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. స్లాబ్ వేసిన తర్వాత 1,75,000 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత 5 లక్షల రూపాయలు అంటే మిగిలిన 1 లక్ష రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ ఈ దీంట్లో లబ్ధి పొందుతారు. ఆనాటి ప్రభుత్వం కేవలం